గుర్తు తెలియని వాహనం ఢీకొని విధుల్లో ఉన్నటువంటి కానిస్టేబుల్ చనిపోయిన ఘటన సూర్యాపేట జిల్లా నాగారంలో జరిగింది. వాహనాలు తనిఖీ చేస్తుండగా ఓ వెహికల్ ఢీకొట్టింది. చనిపోయిన కానిస్టేబుల్ కమలాకర్ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని ఎస్పీ తెలిపారు. ఇక మంచి సర్వీస్ రికార్డు కలిగినటువంటి వ్యక్తిని కోల్పోయామని ఎస్పీ నరసింహ ఆవేదన వ్యక్తం చేశారు. విధుల నిర్వహణలో పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. నాగారం పోలీస్ స్టేషన్ పరిధి నాగారం బంగ్లా దగ్గర జరిగినటువంటి దురదృష్టవశాత్తు సంఘటనలో ప్రమాదంలో మన పోలీస్ మిత్రుడు సహచరుడు కమలాకర్ మృతి చెందడం జరిగింది. ఆయన మృతి అనేది పోలీస్ డిపార్ట్మెంట్కి ఎంటైర్ సూర్యాపేట జిల్లాకి తీరని లోటుగా ఉంది. మమ్మల్ని చాలా బాధించింది. ఆయన మృతికి మేము చాలా దిగ్భ్రాంతికి లోనైనాం. సో ఆయన యొక్క వ్యక్తిగత జీవితం చూస్తే అతి పేద కుటుంబంలో పుట్టి ఒక కానిస్టేబుల్గా ఎదిగి ప్రమోషన్ తీసుకునే క్రమంలో అతను అసూలు బాసడం అనేది చాలా బాధించింది. వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ పాప, వాళ్ళని అందరినీ అతను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోవడం అనేది మమ్మల్ని చాలా బాధగా ఉంది. సో ఈ సందర్భంగా మనము పోలీస్ డిపార్ట్మెంటు మీ అందరికీ తెలుసు, ఆల్వేస్ ప్రజల రక్షణ కోసం రాత్రనక పగలనక ప్రాణాలను లెక్క చేయకుండా విధులు నిర్వర్తించే క్రమంలో ఆయన ప్రాణాలు కోల్పోయినాడు. ఆయన ఆశయాలు మనం ఆయన యొక్క ఆలోచనలను స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్తాం. సో మున్ముందు కూడా మన తోటి సహచరులకు ఇలాంటి సంఘటనలు జరగకుండా ఇంకా జాగ్రత్తగా పడతాం. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంటు వాళ్ళ కుటుంబ సభ్యులకి ఓదార్స్తూ ధైర్యం నింపుతూ వాళ్ళకు మున్ముందు రావాల్సినటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా వేగంగా త్వరితగతిగా వచ్చేటట్టు చేస్తాం. ఆయన ఆత్మకు శాంతి కలగాలి, ఆయన కుటుంబానికి మంచి జరగాలని దేవుని మనసారా. గుర్తు తెలియని వాహనం ఢీకొని విధుల్లో ఉన్నటువంటి కానిస్టేబుల్ చనిపోయిన ఘటన సూర్యాపేట జిల్లా నాగారంలో చోటు చేసుకుంది. ఇక వాహనాలు తనిఖీలు చేస్తుండగా ఓ వెహికల్ ఢీకొట్టినట్టు తెలుస్తోంది. ఇక చనిపోయిన కానిస్టేబుల్ కమలాకర్ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని ఇప్పటికే ఎస్పీ తెలిపారు. రైట్, ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, మంచి సర్వీస్ రికార్డు కలిగిన వ్యక్తిని కోల్పోయామంటూ ఎస్పీ నరసింహ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ కుటుంబానికి అన్ని విధాలా ఆదుకుంటాము, రావాల్సిన బెనిఫిట్స్ అందిస్తామని చెప్తూ ఉన్నారు. అసలు ఈ ఘటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న ప్రస్తుత సమాచారం ఏంటి? రైట్ చందు, నాగారం మండలం కేంద్రంలో అయితే సూర్యాపేట జనగామ జాతీయ రహదారి ఏదైతే ఉంటుందో జాతీయ రహదారిపై పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా అయితే జనగామ నుంచి సూర్యాపేట వైపు వెళ్తున్న కారు ఆపకుండా అతివేగంతో పోలీసులను ఢీకొట్టి వెళ్లిపోయిన ఘటన నిన్న సాయంత్రం చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఈ ఘటనలో కానిస్టేబుల్ కమలాకర్ అయితే తీవ్ర గాయాలయ్యాయి. నిన్న హుటాహుటిగా హాస్పిటల్ కి తరలించారు. అయితే కానిస్టేబుల్ కమలాకర్ ఎవరైతే ఉంటారో ఈ ఘటనలో మరణించడం కూడా జరిగింది. పోలీసు కానిస్టేబుల్ ఎవరైతే ఉంటారో నిన్న సాయంత్రం తీవ్ర గాయాలయ్యి హాస్పిటల్లో చేరడం జరిగింది. దాని తర్వాత మరణించడం జరిగింది. అయితే పోలీసుల కుటుంబం నుంచి మంచి సోదరిని కోల్పోయాను అని, ఇది చాలా బాధాకరమైన విషయం అని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె నరసింహులు చెప్పుకొచ్చారు. రోడ్డు ప్రమాదంలో మరణించిన కానిస్టేబుల్ శీలం కమలాకర్ మృతదేహానికి అయితే ప్రభుత్వ హాస్పిటల్ పూలమాలలు వేసి నివాళులు ఘటించారు. నాగారం పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే వాహనాలు తనిఖీ చేస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అయితే ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి ఎస్పీ చెప్తున్నారు. కమలాకర్ కూడా మృతి చెందినట్లు తెలుస్తుంది. అయితే ఈ ఘటన చాలా దురదృష్టకరం. కమలాకర్ మంచి సర్వీస్ రికార్డు కలిగిన వ్యక్తి అని కూడా ఎస్పీ అన్నారు. ఒక మంచి పోలీస్ ని కోల్పోయాను ఎస్పీకే నరసింహ ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనపడుతుంది. కమలాకర్ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని, కమలాకర్ ఆలోచనలు ముందుకు తీసుకెళ్తామని అన్నారు. పోలీసులు సిబ్బంది అనుక్షణం ప్రజల రక్షణలో, సమాజ రక్షణలో ప్రాణాలు ప్రాణంగా పెట్టి నిరంతరం పనిచేస్తున్నారని, విధుల నిర్వహణలో పోలీసులు కూడా అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ నరసింహ విజ్ఞప్తి చేశారు. ఈ ప్రమాదం ఏదైతే ఉంటుందో నిన్న జనగామ ఈ సూర్యాపేట జనగామ హైవే ఏదైతే ఉంటుందో అక్కడ విధుల్లో నిర్వహిస్తూ సాయంత్రం డ్రంక్ అండ్ డ్రైవ్ కావచ్చు, ఇంకా వెహికల్ చెకప్ కావచ్చు, ఇవి చేస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఒక వాహనం గుర్తు తెలియని వాహనం వచ్చి వీళ్ళు ఈ డ్యూటీ చేస్తున్న సమయంలో వీళ్ళని ఢీకొట్టడంతో ఇంకో ఇద్దరికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఈ కమలాకర్ మాత్రం మరణించడం జరిగింది. కమలాకర్ మృతదేహానికి సూర్యాపేట ఎస్పీ కె నరసింహ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. చందు. రైట్ నరసింహ, థ్యాంక్ యూ.